అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏప్రిల్ 14 తెలంగాణ ప్రజలకు గుర్తుండిపోయే రోజు. దశాబ్దాల కల నెరవేరిన తేదీ. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తూ రేవంత్ సర్కార్ అధికారిక జీవోను విడుదల చేసింది. కొత్త జీవో ప్రకారం ఎస్సీ వర్గీకరణలో భాగంగా 56 ఎస్సీ కులాలను 3 గ్రూపులుగా విభజించింది. ఇంతకీ ఏ గ్రూపులో ఏ కులాలు ఉన్నాయి, రిజర్వేషన్ ఎంత? అంబేద్కర్ జయంతి రోజున తెలంగాణలోని ఎస్సీ ఉపకులాల దశాబ్దాల కల నెరవేరింది. ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తూ ప్రభుత్వం అఫీషియల్ జీవోను రిలీజ్ చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఉపకులాలకు 15% రిజర్వేషన్లు అధికారికంగా అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో సర్కార్ గెజిట్ను విడుదల చేసింది. ఎస్సీ వర్గీకరణలో భాగంగా 59 ఉపకులాలను 3 వేర్వేరు గ్రూపులుగా విభజించింది ప్రభుత్వం. జస్టిస్ షమీం అఖ్తర్ నేతృత్వంలో జ్యుడిషియల్ కమిషన్ సిఫారసుల ఆధారంగా ఈ విభజన జరిగింది. సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా అత్యంత వెనుకబాటుకు గురైన 15 ఉపకులాలను గ్రూప్ ఏలో చేర్చింది. మధ్యస్థంగా లబ్ధి పొందిన 18 ఉపకులాలు గ్రూప్ బిలో ఉన్నాయి. రిజర్వేషన్ల ద్వారా మెరుగైన ప్రయోజనాలు పొందిన 26 ఉపకులాలను గ్రూప్ సిగా గుర్తించింది ప్రభుత్వం. సామాజిక, ఆర్థిక, విద్యాపరంగా అత్యంత వెనుకబడ్డ 15 కులాలను గ్రూప్ ఏలో చేర్చింది ప్రభుత్వం. ఈ గ్రూపులోని కులాలు 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం ఎస్సీ జనాభాలో 3.288% ఉన్నాయి. వీరికి 1% రిజర్వేషన్ కల్పించింది. ఈ గ్రూప్లో డక్కలి, బుడగజంగాలు, చిందు, మోచి, రెల్లి, అడియాంధ్ర, మస్తీన్, బైండ్ల, చాచాటి, డొంబ్, గౌండు, జమ్మడిదోస్తు, మంగ్, సప్పురి, సిండొల్లు కులాలు ఉన్నాయి. మధ్యస్థంగా ప్రయోజనం పొందిన 18 కులాలను గ్రూప్ బిలో చేర్చారు. ఈ గ్రూపు ఎస్సీ జనాభాలో 62.748%గా ఉంది. వీరికి అత్యధికంగా 9% రిజర్వేషన్ కల్పించారు. ఇందులో మాదిగ, మాదిగదాసు, అనంతకాళ, అరుంధతీయ, బవురి, బెల్లి, బోడెం, బైరి, చామర్, చండాల, దండాసి, దోసాద, గసాల, గోదాగలి, హోలియా, జగ్గలి, మాతంగి, మేతర్ వంటి కులాలు ఉన్నాయి. ఇక రిజర్వేషన్ ద్వారా ఎక్కువగా ప్రయోజనం పొందిన 26 కులాలు గ్రూప్ సిలో ఉన్నాయి. ఎస్సీ జనాభాలో ఈ గ్రూపు 33.963%గా ఉంది. వీరికి 5% రిజర్వేషన్ కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో మాల అయ్యవారు, అడిద్రవిడ, అర్వమాల, బండ, చలవాది, చంబర్, దేవాంగ, దుదేకుల, గాండి, గోసాంగి, హరిజన్, హొలయదాసరి, జలగం, జంగం, కట్టిక, కొమ్ము, మొహార్, మాలదాసరి, మాలహనాయ్, మాలజంగం, మాల మస్తీన్, మాలసారే, సమగర, సతాని వంటి కులాలను చేర్చారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టాన్ని అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. 2026 జనాభా లెక్కల తరువాత ఎస్సీల రిజర్వేషన్ను 18%కి పెంచే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక బీసీ రిజర్వేషన్లను కూడా 42%కి పెంచే బిల్లును తెలంగాణ ప్రభుత్వం ఆమోదించింది. అయితే దీనికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాల్సి ఉంది. మొత్తంగా రాష్ట్రంలో రిజర్వేషన్లు సుప్రీంకోర్టు నిర్దేశించిన 50% పరిమితిని దాటాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.